డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే కాంపౌండ్ యూనిట్స్ ఇన్ టాలీ ప్రైమ్. సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక విన్నపం. నా ఛానల్లోకి వచ్చి నా యొక్క వీడియోలు చూసేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు టాపిక్ అంతవరకే అర్థమవుతుంది. మీకు మిగతా భాగం ఏమీ అర్థం కాదు, ఏమి తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దానివల్ల టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి చివరి వరకు చూడండి. చూసి ఒకటి అవసరమైతే ఇంకొకటి కంటే ఎక్కువసార్లు చూడండి వీడియోని, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో నేను చూపినటువంటి ఇల్లస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్, కొన్ని సొంతగా ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని మీరు టాలీలో ఎన్ని సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో ఎన్ని ఎక్కువ సార్లు నేను చేసిన ప్రాబ్లం కూడా ట్రై చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది టాలీ. ఓకే. తర్వాత ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత, అన్ని వీడియోలు చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే, బాగా ఉన్నట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ అన్ని వీడియోలని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఆ వీడియో చూసి, ఏదైనా సరే వీడియో చూసి ఆ టాపిక్ని బాగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం ఇంతకుముందు దీనికి ముందు వీడియోలో యూనిట్లకి సంబంధించి ఆల్టర్నేట్ యూనిట్ అనే దాన్ని నేర్చుకున్నాం. ఆల్టర్నేట్ యూనిట్ అంటే ఎప్పుడైనా సరే మామూలుగా ఒక యూనిట్లో మనం కేజీస్ పర్చేజ్ చేసాము, లేదా బాక్స్ ఒక కేజీలలో పర్చేజ్ చేసి మనం అదే కేజీలలో సేల్ చేసినట్లయితే ఒకే యూనిట్ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని సింపుల్ యూనిట్ అంటాం. అలా కాకుండా ఒక యూనిట్లో మనం పర్చేజ్ చేసి అదే యూనిట్లో ప్లస్ వేరే యూనిట్లో మనం అమ్మినట్లయితే అప్పుడు 2 యూనిట్లు యూజ్ చేస్తాం. అలా 2 యూనిట్లు యూజ్ చేసినప్పుడు మనం ఆల్టర్నేట్ యూనిట్ని క్రియేట్ చేసి మనం వర్క్ చేయాలి. దీని ముందు వీడియోలో ఆల్టర్నేట్ యూనిట్ల గురించి నేర్చుకున్నాం. ఆల్టర్నేట్ యూనిట్ అంటే సపోజ్ క్వింటాల్ పర్చేజ్ చేసాం, క్వింటాల్లో పర్చేజ్ చేసి క్వింటాల్లో కానీ కేజీలలో కానీ అమ్ముతాం. అంటే క్వింటాలు కేజీ 2 యూనిట్లు. సో అప్పుడు మనం మెయిన్గా ఒక మెయిన్ యూనిట్ని తీసుకుంటాం. ఎక్కువగా మనం అమ్మేటటువంటి యూనిట్టే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. దాన్ని తీసుకొని రెండవ యూనిట్ అంటే మిగతా రెండవ యూనిట్ అంటే పర్చేజ్ యూనిట్, ఆ యూనిట్ని దానికి ఆల్టర్నేట్ యూనిట్గా తీసుకుంటాం. ఇది రెండవ రకం ఆల్టర్నేట్ యూనిట్. ఇప్పుడు మనం నేర్చుకునేది అంటే కాంపౌండ్ యూనిట్. అంటే 2 కంటే ఎక్కువ, అంటే మూడు యూనిట్లను మనం యూజ్ చేసినట్లయితే, 3 టైప్ ఆఫ్ యూనిట్స్, అప్పుడు మనం దీనికి కాంపౌండ్ యూనిట్ అనే పద్ధతిని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సపోజ్ టన్స్లో పర్చేజ్ చేస్తాం. టన్స్లో పర్చేజ్ చేసి దానికంటే తక్కువ క్వింటాల్ 100 కేజెస్, ఒక టన్నుకి 10 క్వింటాల్స్. సో క్వింటాల్స్లో మనం సేల్ చేయొచ్చు, లేదంటే ఇంకా చిన్న యూనిట్ కేజీస్లో మనం సేల్ చేయొచ్చు. సో ఒక టన్నుకి 10 క్వింటాళ్ళు, ఒక క్వింటాల్కి 100 కేజీస్ ఉంటాయి. ఇట్లా మనం పర్చేజ్ చేసేది లార్జ్ యూనిట్లో పర్చేజ్ చేస్తాం. దానికంటే తక్కువ యూనిట్లో, అంతకంటే తక్కువ యూనిట్లో కానీ మనం అమ్మొచ్చు. ఇప్పుడు మనం 3 యూనిట్లు యూజ్ చేస్తున్నాం, టన్ను, క్వింటాల్ అండ్ కేజీ మనం యూజ్ చేస్తాం కదా. ఇలా 3 ఉన్నప్పుడు మనం మామూలుగా మనకు తెలుసు అతి చిన్న యూనిట్ అంటే మనం ఎక్కువగా సేల్ చేసేది, ఎక్కువగా యూజ్ చేసేది, దాన్ని మెయిన్ యూనిట్ అంటాం. ఆ మెయిన్ యూనిట్కి దానికంటే పెద్ద యూనిట్ కేజీకి, క్వింటాల్కి మనం ఆల్టర్నేట్ యూనిట్ ఎలా తయారు చేయాలి మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే 3 యూనిట్లు వచ్చింది, ఆ క్వింటాల్కి దానికంటే పెద్ద యూనిట్ టన్ను మనం పర్చేజ్ చేసేది, ఈ రెండింటికి కూడా మనం దానికైతే ఆల్టర్నేట్ యూనిట్ ఒకదానికొకటి రిలేషన్ పెడితే
అలాగా ఈ రెండిటికి ఒక ఏంటి రిలేషన్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఆల్టర్నేట్ యూనిట్ ఆ రెండుకి యూజ్ చేస్తాం కదా, ఆ కేజీకి దానికంటే పెద్దదానికి. ఇప్పుడు మనం ఈ రెండిటికి రిలేషన్ మనం ఏర్పాటు చేయడానికి దాన్ని కాంపౌండ్ యూనిట్ అని క్రియేట్ చేస్తాం. రెండు యూనిట్లు కలిపి కాంపౌండ్ యూనిట్ క్రియేట్ చేసి ఈ కాంపౌండ్ యూనిట్ని ఇంకొక మెయిన్ యూనిట్ ఉంది కదా, ఇంకో సింపుల్ యూనిట్ ఉంటుంది, ఆ మెయిన్ యూనిట్కి ఈ కాంపౌండ్ యూనిట్ని ఆల్టర్నేట్ యూనిట్ చేస్తాం. సో సింపుల్ యూనిట్ మెయిన్ యూనిట్ ఒకటి, ఈ ఆల్టర్నేట్ యూనిట్లో మనం తీసుకున్నటువంటి కాంపౌండ్ యూనిట్లో రెండు యూనిట్లు కలిపి మనం తయారు చేసాం కాంపౌండ్ యూనిట్. ఈ రెండు యూనిట్లు మొత్తం కలిపి 3 యూనిట్లు అవుతాయి. సో మనం మెయిన్గా పెద్ద క్వాంటిటీ పెద్ద లార్జ్ యూనిట్లో పర్చేజ్ చేసి మిగతా 2 యూనిట్లలో చెప్పాం కదా క్వింటాల్ పర్చేజ్ చేస్తాం. అలాగే సపోజ్ మెడిసిన్స్ ఉంది, మెడికల్ షాప్లో మనం పెద్ద బాక్స్లో పర్చేజ్ చేస్తాం. ఈ బాక్స్లో ప్యాకెట్స్ ఉంటాయి, బాక్స్లో ప్యాకెట్స్ ఉంటాయి, మెడిసిన్ ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్లో యూనిట్స్ ఉంటాయి. సో మనం రీటైలర్ అయితే మనం బాక్సులు పర్చేజ్ చేస్తాం, పెద్ద కాటన్ బాక్సులు. దాంట్లో ఉండేటటువంటి అదే మనం కాటన్ బాక్స్లో కింద దాంట్లో చిన్న యూనిట్ ఏదన్నా ఉంటుంది, బాక్స్ ఒక బాక్స్ కానీ ఏదన్నా. సో దాంట్లో ఈ బాక్స్లో పర్చేజ్ చేస్తే దాంట్లో ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్స్ దానికి స్ట్రిప్స్ ఉంటాయి. సో బాక్సు దాంట్లో స్ట్రిప్స్లో ఉండే ట్యాబ్లెట్స్ని మనం కట్ చేసి విడివిడిగా కూడా పీసెస్ లెక్కలు అమ్మొచ్చు. సో పర్చేజ్ చేసేది బాక్స్లో, దాన్ని బాక్స్లో అమ్మొచ్చు, లేదంటే దాంట్లో ఉండే స్ట్రిప్స్ని అమ్మొచ్చు, స్ట్రిప్స్ని కట్ చేసి నంబర్స్లో కూడా అమ్మొచ్చు, పీసెస్లో కూడా. అంటే 3 రకాలు యూజ్ చేస్తున్నాం. సో మెయిన్గా 2 యూజ్ చేస్తాం చిన్నవి. పెద్ద యూనిట్లు అయితే అవి దాంట్లో అమ్మడం తక్కువ కాబట్టి 2 మిగతా వాటి యూనిట్లో మనం సేల్ చేయొచ్చు. అంటే మొత్తం 3 యూనిట్లు పెద్ద యూనిట్లో పర్చేజ్ చేస్తాం, లార్జ్ యూనిట్లో మిగతా యూనిట్లో సేల్ చేస్తాం. ఇలా చేసిన దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటాం, కాంపౌండ్ యూనిట్ అంటాం. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మీకు చెప్తాను ఒక వేరేగా. చూడండి ఇక్కడ ఇప్పుడు మామూలుగా కంపెనీని క్రియేట్ చేస్తాం. కంపెనీ క్రియేట్ చేసాం మనకు తెలుసు. మామూలుగా కంపెనీ క్రియేట్ చేసినట్లో ఎటువంటి తేడా అనేది ఉండదు. ఈ ఆప్షన్స్ నేను ఎనేబుల్ చేసినాను, అవేమి యూజ్ చేయదు, ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటాం, అదేది యూజ్ చేయదు. సో ఈ విధంగా మనం కంపెనీని క్రియేట్ చేసినాం. కంపెనీని క్రియేట్ చేసేసిన తర్వాత యాక్సెప్ట్ చేసేస్తాం. ఈ డేట్ తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే ఏంది, కొత్త కంపెనీకి క్రియేట్ చేస్తే F11 ఫీచర్స్కి వెళ్తాం. ఎగ్జిస్టింగ్ అయితే F11 మనం నొక్కుతాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కూడా నేను నొక్కాను, తీసుకొని మనకు కావాల్సిన గూడ్స్ కదా. సో మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీస్, సో ఇన్వెంటరీ అవసరం అన్ని చేసుకుంటాం. తర్వాత ఈ సైడ్కి వచ్చి ఎనేబుల్ ట్యాక్సేషన్ జిఎస్టీ ఎనేబుల్ చేస్తాం. అది ఆటోమేటిక్గా స్టేట్ తీసుకుంటుంది. రెగ్యులర్ అది మనం సెలెక్ట్ చేస్తాం, బై డిఫాల్ట్ రెగ్యులర్ ఉంటుంది, నంబర్ ఇస్తాం, ఇది యాక్సెప్ట్ చేస్తాం. ఈ తర్వాత ఈ విండోని యాక్సెప్ట్ చేసాం. ఇది అయిపోయింది. దీని తర్వాత మనకు మామూలుగా ఈ ఆల్టర్నేట్ యూనిట్స్ అని చెప్పాము ఇంతకు ముందు, ఇప్పుడు వచ్చి కాంపౌండ్ యూనిట్స్ ఏంటిది, ఇవన్నీ ఇన్వెంటరీ గూడ్స్కి సంబంధించింది. కాబట్టి లెడ్జర్కి ఆల్టర్కి వెళ్ళి చూడండి, అంటే క్రియేట్కి వెళ్తాం. నేను క్రియేట్ చేసినాను కాబట్టి ఆల్టర్కి వెళ్తున్నాను. ఆల్టర్కి వెళ్ళి లెడ్జర్ తీసుకుంటే లెడ్జర్లో మనం అన్ని లెడ్జర్లు మామూలుగానే క్రియేట్ చేయాలి. లెడ్జర్లో ఎటువంటి మార్పు లేదు. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, ఏమైనా అసెట్ పర్చేజ్ చేస్తే అసెట్, అలాగే పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్ గూడ్స్కి, అలాగే ట్యాక్సేషన్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిఫాల్ట్గా ఉంటుంది. అలాగే బ్యాంకు కావాలంటే బ్యాంకు, అలాగే డెటార్స్, క్రెడిటార్స్, ఇవేమి అకౌంట్లు కావాలో అవన్నీ మనం ముందే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఈ లెడ్జర్లన్నీ మనం ఎంట్రీ చేసేటప్పుడు డ్యూరింగ్ ద వోచర్ ఎంట్రీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇన్వెంటరీ మాస్టర్కి వెళ్తాం. ఈ ఇన్వెంటరీ మాస్టర్లోనే మనం క్రియేట్ చేస్తాం. గ్రూపులు కావాలంటే గ్రూపులు క్రియేట్ చేసుకోవచ్చు, కేటగిరీ క్రియేట్ చేసుకోవచ్చు. పోతే స్టాక్ ఐటమ్కి వెళ్తే స్టాక్ ఐటెంలో నేను మనకి స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేస్తాం. అలాగే స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసే ముందు మామూలుగా 2 యూనిట్లు కనైతే దాని ఆల్టర్నేట్ యూనిట్ మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి అది మనం అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యూనిట్లోకి వెళ్దాం. యూనిట్లోకి వెళ్ళి మనం మామూలుగా యూనిట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మెయిన్ యూనిట్ అంటే మనం మామూలుగా ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టన్లో పర్చేజ్ చేసాం, క్వింటాల్లో అమ్మొచ్చు, కేజీల్లో అమ్మొచ్చు. కాబట్టి మనం 3 సింపుల్ యూనిట్ క్రియేట్ చేస్తాం ముందు. సో ఆ సింపుల్ యూనిట్స్ తర్వాత అయినా క్రియేట్ చేయొచ్చు, ముందైనా క్రియేట్ చేయొచ్చు, చెప్తాను. చూడండి ఇప్పుడు దీన్ని చూపిస్తాను, నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే చూడండి, కేజీ మనం టన్ను పర్చేజ్ చేస్తాం, తర్వాత టన్నులు అమ్మడం కష్టం, క్వింటాల్లో అమ్ముతాం, కేజీల్లో అమ్ముతాం.
సో క్వింటాలు కేజీ మనం పర్చేజ్ చేసే టన్ను ఇవన్నీ కనుక ముందు సింపుల్ యూనిట్ విడివిడిగా క్రియేట్ చేస్తాం. సింపుల్ యూనిట్ తీసుకొని సింబల్ కేజీ, కిలోగ్రామ్స్ ఎంతది, ఫార్మల్ నేమ్ అంటే ఫుల్ నేము, దాని తర్వాత యూనిట్ క్వాంటిటీ కోడ్ దాంట్లో ఉంటుంది టాలీలో చట్టం ప్రకారం. దానికి కేజీఎస్ అని తీసుకుంటే కిలోగ్రామ్స్ వస్తాయి. మామూలు కిలోగ్రామ్స్ కూడా మనకు మామూలుగా కేజీకి 3 డిజిట్ గ్రామ్స్ ఉంటాయి కదా. సపోజ్ 1.5 కేజీ అమ్మాం, అప్పుడు 1.5 ఇవ్వాలి కదా. కాబట్టి దానికి మనం ఊరికే తీసుకుంటాం. మనం దాంట్లో సేల్ చేయకపోయినా 1 కేజీ అమ్మేప్పుడు 1 కేజీ తోటి కొంచెం ఎక్స్ట్రా అమ్మవచ్చు కాబట్టి 1.5 కేజీ అని వచ్చినప్పుడు 1.5 ఇవ్వాలి. అది కాబట్టి 3 డిజిట్స్ పెడతాయి. ఎందుకంటే 1000 కిలో గ్రామ్స్ కిలో కాబట్టి 3 పెట్టాను. అయిపోయింది, సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకేం రాస్తాం, క్వింటాల్. క్వింటాల్ అంటే QTL అంటాం, దాన్నే QUINTAL క్వింటాల్ తీసుకుంటాం. దానికి క్వాంటిటీ కోడ్ వచ్చి యూనిట్ క్వాంటిటీ కోడ్ వచ్చి QTL అని తీసుకుంటే అది క్వింటాల్ అని చూపిస్తుంది. చూడండి, QT అని తీసుకుంటే QT అని తీసుకుంటే అదే వచ్చింది QTL క్వింటాల్. తీసుకుంటే క్వింటాల్ తీసుకున్నప్పుడు క్వింటాల్ కంటే తక్కువ యూనిట్ ఏది ఉందో ఆ దానికి క్వింటాల్కి డెసిమల్స్ ఏముంటాయి, తక్కువ యూనిట్లే ఉంటాయి. క్వింటాల్కి 100 కేజీ, 100 కేజీ కాబట్టి 99 వరకు కేజీస్, 100 కేజీ అయితే క్వింటాల్ అయిపోతుంది. కాబట్టి 99 అంటే 2 డిజిట్లు, దీనికి 2 డిజిట్లు తీసుకుంటాం. యాక్చువల్గా మనం ఇది కూడా తీసుకుంటే మంచిది. సరే, దాని అయిపోతే మనం ఏం చేస్తున్నాం, TON టన్లో పర్చేజ్ చేస్తాం ఇంకోటి. కాబట్టి టన్ తీసుకుంటాం. టన్ తీసుకొని TONNES టన్స్ అంటాం. తీసుకుంటే ఇక్కడ కూడా TON తీసుకుంటే అది క్వాంటిటీ కోడ్ వచ్చేస్తుంది. క్వాంటిటీ కోడ్. సో TON అని తీసుకుంటే చూడండి, టన్ అని తీసుకుంటే టన్స్ అని వస్తుంది. ఇక్కడ దీనికి వచ్చి టన్కి అంటే చిన్న యూనిట్ క్వింటాల్. క్వింటాల్ అంటే 10 క్వింటాల్లే టన్కి. 9 వరకు క్వింటాలు, 10 అయితే టన్ అవుతుంది. కాబట్టి 9 వరకు అంటే ఒక డిజిటే కదా, ఒక డిజిట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ టన్ను మనం మామూలుగా టన్ను కేజీకి కన్వర్ట్ అయినప్పుడు, దీనికి టన్ను వచ్చి క్వింటాల్కి కన్వర్ట్ అయినప్పుడు టన్నుకి ఎన్ని కేజీలు అంటే 1000 కేజీస్ అంటే ఎన్ని కేజీస్, 1000 కేజీస్ అంటే 999 వరకు కేజెస్, 1000 కేజీస్ అయితే టన్ను. కాబట్టి దానికి 3 డిజిట్ అది కూడా యాక్సెప్ట్ చేయాలి. టన్నుకి ఎన్ని కేజీలు, టన్నుకి ఎన్ని క్వింటాల్స్ అంటే 100 క్వింటాల్స్ కాబట్టి 2 డిజిట్లు. కానీ కేజెస్ వచ్చి 1000 కాబట్టి దీనికి 3 తీసుకుంటాం. 3 అంటే 999 కేజీ వరకు కేజెస్, 999,000 అయితే క్వింటాల్, ఒక టన్. ఈ విధంగా తీసుకుంటాం. ఇట్లా తీసుకొని మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు కేజెస్, క్వింటాలు, కేజెస్ మనం ఎక్కువ అమ్మేది ఎక్కువ ఇచ్చేస్తాం. దాన్ని మనం మెయిన్ యూనిట్ కింద తీసుకుంటాం స్టాక్ ఐటెంలో. తీసుకొని తర్వాత దానికి మనం క్వింటాల్ని ఆల్టర్నేట్ యూనిట్గా పెట్టవచ్చు కదా. కానీ మనకు తెలిసి ఎలా చేయాలో. కానీ ఇప్పుడు క్వింటాల్ తర్వాత టన్ను కూడా ఉంది కాబట్టి ఈ టన్ను క్వింటాల్కి మనం ఒక కాంపౌండ్ యూనిట్ క్రియేట్ చేస్తే ఈ కాంపౌండ్ యూనిట్ ఇప్పుడు క్వింటాల్ ఒక్కదాన్ని కేజీకి ఆల్టర్నేట్ తీసుకోవచ్చు. 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపి కాంపౌండ్ యూనిట్ తయారు చేస్తే ఆ కాంపౌండ్ యూనిట్ని కేజీకి ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. అంటే ఎలా చేస్తామంటే చూడండి, సింపుల్ తీసుకున్నామే. బ్యాక్ స్పేస్ నొక్కినట్లయితే పైకి వెళ్తాం. ఇక్కడ కాంపౌండ్ అని ఉంటుంది, కాంపౌండ్ తీసుకుంటాం. తీసుకుంటే ఇప్పుడు ఏంటి, కేజీ మెయిన్ యూనిట్ పోతే మిగతా 2 ఏంటి, టన్ను క్వింటాల్. సో దాంట్లో పెద్దది ఏంటి, టన్ను. కాబట్టి ఒక టన్, ఫస్ట్ ఐటమ్ టన్, ఫస్ట్ యూనిట్ టన్ను. టన్నుకి నెక్స్ట్ ఐటమ్ చిన్నది క్వింటాల్, ఎన్ని క్వింటాళ్ళు, టన్నుకి 10 క్వింటాల్స్, టన్నుకి 10 క్వింటాల్స్. ఓకేనా. సో టన్నుకి 10 క్వింటాల్స్ ఏంటి, రెండవది క్వింటాల్. టన్నుకి 10 క్వింటాల్స్. తర్వాత వస్తాం అక్కడ ఆల్టర్నేట్ యూనిట్ తీసినప్పుడు 10కి 10 క్వింటాల్స్ అయితే క్వింటాల్కి 100 కేజెస్ అంటే 100 ఇంటూ 10 టన్స్, 10 క్వింటాల్స్ అంటే టన్నుకి 1000 కేజీస్ అవుతాయి ఆటోమేటిక్గా. ఓకే, వచ్చేసి ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఒకటే అంతే, అదొకటే ఏంటి, టన్ ఆఫ్ 10 క్వింటాల్స్, టన్ ఆఫ్ 10 క్వింటాల్స్. 10 క్వింటాల్స్ అంటే 100 కేజీస్ ఇంటూ 10, 1000 కేజీ టన్. అది ఈ విధంగా మనం చేస్తాం. కేజీకి ఇప్పుడు ఇది కాంపౌండ్ యూనిట్ క్రియేట్ చేయడానికి ఈ కాంపౌండ్ యూనిట్ మనం ఏం చేసాం, ఇప్పుడు మనం కాంపౌండ్ యూనిట్ మనం ఇక్కడ క్రియేట్ చేశాము. సో ఇక్కడ క్రియేట్ చేసాం, టన్ను తీసుకున్నాం, నంబర్స్ ఇచ్చాం, కన్వర్షన్ అమౌంట్, నెక్స్ట్ సెకండ్ యూనిట్, ఈ 2 ఇచ్చాం. అది ముందే క్రియేట్ చేసాం. అలా కాకుండా అక్కడ క్రియేట్ చేయకుండా ఇక్కడే చూడండి, క్రియేట్ అని ఉంది కదా, నొక్కి టన్ను క్రియేట్ చేయొచ్చు. తర్వాత నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ మళ్ళీ క్రియేట్ నొక్కి క్వింటాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేసేటప్పుడు అలా చూపిస్తాను. సో ఈ విధంగా మనం చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్కి వెళ్తాం.
ఇప్పుడు స్టాక్ ఐటెంలో మనం ఏం చేయాలి, V2 షుగర్ ఉంది. షుగర్కి వెళ్దాం. నేను షుగర్ క్రియేట్ చేశాను మామూలుగా. షుగరు మెయిన్ ఐటమ్ ఏంటి మనకి, కేజీ. మనం ఎక్కువ మీద కేజీలే కాబట్టి కేజీ తీసుకుంటాం మెయిన్ ఐటము. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ కేజీ అనే దానికి మిగతా 2 ఐటమ్స్ ఉన్నాయే, వాటి రెండింటిని కలిపేసాం కాంపౌండ్గా. ఆ కాంపౌండ్ యూనిట్ని ఈ కేజీకి ఆల్టర్నేటివ్ యూనిట్గా తీసుకుంటే అప్పుడు మనం ఎంత పర్చేజ్ చేసి ఎంత చేసే, ఏ యూనిట్లో పర్చేజ్ చేసినా, ఏ క్వాంటిటీ యూనిట్కి సేల్ చేసినా మాది ఆటోమేటిక్ కరెక్షన్ అయిపోతుంది. మెయిన్ యూనిట్ ఏంటి మనకి, కేజీ. కాబట్టి ఎట్లా పర్చేజ్ చేసినా, ఏ యూనిట్ ఇచ్చినా మనం ఆటోమేటిక్గా కేజీల కిందకి కన్వర్ట్ అయిపోతుంది. మన రిపోర్ట్స్ అన్నిటి కూడా కేజీసే చూపిస్తుంది. ఆ కేజెస్ దగ్గర మనం బ్రాకెట్లో కానీ సపరేట్ కాలంలో కానీ అది ఆల్టర్నేట్ యూనిట్స్ కూడా చూపించేటట్టు మనం చూపించుకోవచ్చు. కేజీ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, ఆల్టర్నేట్ యూనిట్ కేజీకి ఆల్టర్నేట్ యూనిట్ అంటే కాంపౌండ్ యూనిట్కి ఆల్టర్నేట్. ఇదొకటి కాకుండా యూనిట్గా ఇదొకటైతే తీసుకోవచ్చు కాంపౌండ్ యూనిట్, ఆల్టర్నేట్. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 2 కలిపి కాంపౌండ్ యూనిట్ తయారు చేసాం. ఆ 2 కలిపి మనం రెండుకి దీని కేజెస్కి 2 ఆల్టర్నేటివ్లు తీసుకోలేము కాబట్టి ఆ మిగతా 2 ఆల్టర్నేటివ్లు హైయెస్ట్ కాంపౌండ్ తయారు చేసి ఆ కాంపౌండ్ యూనిట్ హై తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే చూడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ యూనిట్ కావాలి అంటే F12కి వెళ్ళి చూడండి, ఇన్వెంటరీ డీటెయిల్స్లో చూడండి, ఇక్కడ యూకేఎం అంటే క్వాంటిటీ కోడ్, మామూలు కోడ్ ఉంది. దాని కింద యూజ్ ఆల్టర్నేటివ్ మామూలు యూనిట్, అది యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్. దీన్ని ఎస్ చేసి యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు చూడండి, మామూలు యూనిట్ అంటే మెయిన్ యూనిట్. ఆ యూనిట్ కింద ఏముంది, ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఈ ఆల్టర్నేటివ్ యూనిట్ ఏం తీసుకోవాలి, మనం క్రియేట్ చేసిన కాంపౌండ్ యూనిట్ తీసుకోవాలి. దీన్ని తీసుకుంటే అది ఎలా రిలేషన్, ఇప్పుడు దీనికి కాంపౌండ్ యూనిట్ ఇది, దీని కాంపౌండ్ యూనిట్ టన్నుకి 10 క్వింటాల్. ఓకే, మనం కాంపౌండ్ దీనికి మనం తీసుకున్న ఆల్టర్నేటివ్. సో అలాంటప్పుడు ఈ క్వింటాల్ టన్నుకి 10 క్వింటాల్స్ అంటే టన్నుకి 10 క్వింటాల్స్, క్వింటాల్కి ఇది ఎన్ని కేజీలు అంటే మెయిన్ యూనిట్ అని అడుగుద్ది. తీసుకుంటే వేర్ ఇప్పుడు సెకండరీ ఇది కదా, దీంట్లో రెండవది కదా ఇది, అది క్వింటాల్. సో టన్నుకి 10 క్వింటాల్స్ డిఫైన్ చేసాం. మరి క్వింటాల్కి ఎన్ని కేజీలు అనేది, సో ఒక క్వింటాల్కి ఎన్ని 100 కేజెస్, ఒక క్వింటాల్కి 100 కేజెస్. సో ఒక టన్నుకి ఎన్ని క్వింటాల్ కాంపౌండ్ యూనిట్ తయారు చేసాం. మెయిన్ యూనిట్ కేజీ తీసుకున్నాం. కేజీకి క్వింటాల్ ఒకటైతే ఆల్టర్నేట్ తీసుకోవచ్చు. ఇక్కడ టన్ను కూడా ఉంది కాబట్టి టన్ను క్వింటాల్ కలిపి మనం కాంపౌండ్ యూనిట్ పెట్టాం. ఆ కాంపౌండ్ యూనిట్నే కేజీకి ఆల్టర్నేట్ యూనిట్గా తీసుకున్నాం. అడిగినప్పుడు టన్నుకి 10 క్వింటాల్స్ డిఫైన్ చేసాం. మరి క్వింటాల్స్కి కేజీలు ఎన్ని, ఒకదానికి ఒకటి రిలేషన్ చేయాలి కాబట్టి దీని రిలేషన్ ఇది. క్వింటాల్కి కేజీకి రిలేషన్, క్వింటాల్ రీజన్ అంటే క్వింటాల్కి కేజీకి రిలేషన్ పెడితే ఇది ఉంది కాబట్టి ఒక క్వింటాల్కి 100 కేజెస్ అయితే 10 క్వింటాల్స్ కదా టన్ను, 10 క్వింటాల్స్కి 1000 కేజెస్ టన్నుకి అంటే 1000 కేజీలు. అది ఆటోమేటిక్ వచ్చి ఇక్కడ తీసుకుంటాం. ఈ నంబర్లన్నీ ఇస్తాం, ఈ విధంగా తయారు చేస్తాం. ఇదంతా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లము పెట్టాను చూడండి. ఇక్కడ ఇది ఈ విధంగా మనం అన్ని తయారు చేస్తాం. చూడండి 3 యూనిట్స్ చేస్తాం. సో కాంపౌండ్ యూనిట్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఆల్టర్నేట్ మెయిన్ యూనిట్కి ఈ యొక్క కాంపౌండ్ యూనిట్ ఆల్టర్నేట్ యూనిట్గా తీసుకుంటాం అంతే. దాని తర్వాత వచ్చి ఇక్కడ మెయిన్ యూనిట్ ఇక్కడ వచ్చి నేను వేసాను. దీనికి నేను ఈ ప్రాబ్లంలో అదే నేను క్రియేట్ చేశాను, చెప్తాను చూడండి. చూడండి తీసుకోండి ఒక నిమిషం తీసుకొని, ఇక్కడ నేను ఈ కంపెనీ క్రియేట్ చేశాను ఆల్రెడీ, ఎక్సెల్ ఎంటర్ప్రైజెస్ ఇదే క్రియేట్ చేశాను. దాని తర్వాత దీంట్లో మనం ఈ యొక్క తీసుకొని ఈ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు సోప్ తీసుకున్నాం, దానికి తీసుకుంటాం. స్టాక్ ఐటమ్స్ చూడండి, క్వింటాల్లో పర్చేజ్ చేసాం. చూడండి క్వింటాల్లో పర్చేజ్ చేసాం. ఆ పర్చేజ్ చేసిన క్వింటాల్ మనకి షుగర్ అనేది బ్యాగుల్లో ఇస్తారు, సరేనా. కాబట్టి క్వింటాల్స్ పర్చేజ్ చేసాం. అవి మనకు బ్యాగుల్లో వచ్చినాయి. మనం అవి ఒక్కొక్క బ్యాగులో 50 కేజీలు ఉన్నాయి. అంటే ఈ క్వింటాల్ని క్వింటాల్ అయినా అమ్మొచ్చు, బ్యాగులైనా అమ్మొచ్చు. ఒక క్వింటాల్ కావాలి, క్వింటాల్ అమ్మేస్తాం. బ్యాగ్ కావాలి, బ్యాగ్ అమ్మేస్తాం. కేజీ కావాలి, కేజీలు అమ్మేస్తాం. ఎలా అయినా అమ్మొచ్చు కదా. కాబట్టి క్వింటాల్ ఉంది, బ్యాగ్ ఉంది, కేజీ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ క్వింటాల్కి మెయిన్, కేజీ వచ్చి మెయిన్ ఐటమ్. మనం ఎక్కువ చేసేది వ్యాపార బిజినెస్, ఎక్కువ యూజ్ చేసేది మెయిన్ యూనిటే. అంటే కేజీసే మనం ఎక్కువ యూజ్ చేస్తాం, దాన్ని మెయిన్గా తీసుకున్నాం. అది యూనిట్స్ అంటే మెయిన్ యూనిట్. ఆల్టర్నేటివ్ యూనిట్ వచ్చి క్వింటాలు దానికి చేసాం కదా, ఆ చేసినటువంటి కాంపౌండ్ యూనిట్ని ఆల్టర్నేటివ్ యూనిట్గా తీసుకున్నాం. మెయిన్ యూనిట్ తీసుకుంటే అది అడుగుతుంది 10 కేజీస్కి టన్నుకి క్వింటాల్కి రిలేషన్ మనం క్రియేట్ చేసాం దాంట్లో. మరి క్వింటాల్కి కేజీకి ఏంటి అంటే క్వింటాల్ ఒక క్వింటాల్ తీపి ఈ విధంగా చేస్తాం. పోతే ఇక్కడ వస్తే నంబర్ ఇచ్చేసాం, హెచ్ఎస్ఎన్ కోడ్, తర్వాత ట్యాక్సబుల్
స్పేస్ ట్యాక్స్ బిల్ వచ్చి 5% ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు ఇలా మనం ఇలాగ ఆల్టర్నేటివ్ యూనిట్స్ కాంపౌండ్ యూనిట్స్ ఇచ్చినప్పుడు మనం మెయిన్గా ఏ యూనిట్లో మనం రిపోర్ట్ చేస్తాం కేజీస్, దానికోసమే మెయిన్ యూనిట్ తీసుకున్నాం. అది ఆటోమేటిక్ ఇంతకుముందు మనం సెలెక్ట్ చేసుకోవాలా, 3 కనపడతాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్వింటాలు, కేజీ, టన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేటెస్ట్ దాంట్లో ఆటోమేటిక్ ఇక్కడ మనం మెయిన్ యూనిట్ ఏమి ఇచ్చాం అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. కిలోగ్రామ్స్ రిపోర్టింగ్ యూనిటే మన రిపోర్ట్లు అన్నీ ఆ యూనిట్లోనే చూపుతాయి. యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ వీట్ తీసుకున్నాం. దీనికి కూడా మెయిన్ యూనిట్ కేజీ, తర్వాత ఆల్టర్నేటివ్ అనేది కాంపౌండ్ యూనిట్ ఏంటి టన్స్ ఆఫ్ 10 క్వింటాల్. ఇది చూడండి, ఇది క్వింటాల్లో పర్చేజ్ చేసాం. సారీ ఇది కాదు, తప్పు. ఇది కాదు మనం మార్చాలి. ఇది నేను మామూలుగా తయారు చేశాను. దీంట్లో ఇప్పుడు వచ్చి కేజీస్ మెయినే, కానీ ఈ కాంపౌండ్ యూనిట్ వచ్చి టన్ లేదు మనకి. ఇక్కడ ఈ క్వింటాల్ మెయిన్ యూనిట్ మనం తీసుకున్నాం, దానికి బ్యాగులు వస్తున్నాయి. సో కేజీస్ ఉన్నాయి, దాంట్లో కేజీ మెయిన్ యూనిట్ తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మనం తీసుకునేప్పుడు ఈ కాంపౌండ్ యూనిట్ అనేది ఇలా మనం తయారు చేయకూడదు. చూడండి, కాంపౌండ్ యూనిట్ అనేది మనం ఏం కావాలి, కాంపౌండ్ యూనిట్ మనకి కేజీస్ మనం తీసుకున్నాం, మెయిన్ బ్యాగ్స్ క్వింటాలు కాంపౌండ్ యూనిట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ దీన్ని ఇలాగే మనం ముందే అక్కడ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా క్రియేట్ చేయాలంటే దీన్ని వచ్చి కంట్రోల్ ఎంటర్ నొక్కినట్లే కంట్రోల్ చూడండి, ఇట్లా దీన్ని ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ మనం చేయొచ్చు, అక్కడే చేయొచ్చు. ఇక్కడ చేయాలంటే కంట్రోల్ ఎంటర్ నొక్కితే అది ఓపెన్ అవుతుంది. నేను మనకు కావాల్సింది టన్ను కాదు, ఇక్కడ క్వింటాలు బ్యాగు. కాబట్టి ఇక్కడ మనం దీనికి ఇక్కడ మనం ఆల్ట్ సి నొక్కచ్చు. ఆల్ట్ సి నొక్కి క్వింటాల్ తీసుకుంటాం. చూడండి, ఆల్రెడీ క్వింటాల్ మనం క్రియేట్ చేస్తున్నాం. క్వింటాల్ క్రియేట్ చేస్తే ఈ క్వింటాల్కి చూడండి ఒక బ్యాగులు ఎన్ని బ్యాగులు చూస్తాం. చూడండి, ఇక్కడ 50 కేజెస్ ఒక బ్యాగు, అంటే క్వింటాల్ 100 కేజెస్ అంటే ఒక క్వింటాల్కి 2 బ్యాగులు ఉంటాయి. కాబట్టి నెంబర్ 2 ఇచ్చి 7 వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలా, బ్యాగు క్రియేట్ చేయాలి. బ్యాగు క్వింటాల్ తీసుకున్నాం 2. ఇక్కడ వచ్చి ఆల్ట్ సి నొక్కుతాం. ఆల్ట్ సి నొక్కి ఇక్కడ ఏం చేయాలి, మనం బ్యాగు ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చి క్వింటాలు, ఇక్కడ మనం ఇది క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం వెనక్కి వెళ్ళిపోతుంది, లేదా మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. మామూలుగా సింపుల్ యూనిట్ క్రియేట్ చేద్దాం. సింపుల్ యూనిట్ క్రియేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ సింపుల్ యూనిట్ క్రియేట్ చేస్తాం. దీన్ని వచ్చి వెనక్కి వెళ్తే క్రియేట్, ఇది క్వింటాలు. సో క్వింటాల్ క్రియేట్ చేసాం, అయిపోయింది. 2V. నెక్స్ట్ ఇక్కడ బ్యాగ్, మళ్ళీ బ్యాగ్ వెనక్కి వెళ్ళిపోతుంది. అలా చేయకూడదు. మనం ఏం చేద్దాం అంటే ముందే ఓపెన్ చేద్దాం, దీంట్లో క్రియేట్ చేద్దాం, బ్యాగ్స్ క్రియేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ వచ్చి యూనిట్స్కి వెళ్ళి ఇక్కడ మనం బ్యాగ్స్ క్రియేట్ చేయలేదు ఇందాక. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్ యూనిట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే బిఏజీ, అది అంటే బిఏజిఎస్ బ్యాగ్స్. దానికి వచ్చి బిఏజీ అనేసి అదే తీసుకుంటుంది. దానికి యూనిట్ కోడ్ కూడా అదే బిఏజీ బ్యాగు. కాబట్టి ఇక్కడ చూడండి, బిఏజీ తీసుకుంటే బ్యాగ్స్. సో ఇక బ్యాగ్స్కి వచ్చి మనకు చూడండి క్వింటాల్కి తర్వాత ఇద్దాం. క్వింటాల్కి 2 బ్యాగులు ఇస్తాము. క్వింటాల్కి వచ్చి కేజీలు వచ్చి బ్యాగ్కి వచ్చి 50 కేజెస్ అంటే 49 కేజీస్ వరకు కేజెస్. 50 కేజీస్ అయితే ఏమవుతుంది, బ్యాగ్ అవుతుంది. కాబట్టి బ్యాగ్కి ఒక్క డినామినేషన్, ఒక్క డెసిమల్ ఇస్తాం. ఎందుకంటే 49 కేజెస్ అయితే అది కేజెస్. 49 కేజెస్ కంటే 50 కేజెస్ అయితే అది ఏమవుతుంది, క్వింటాల్ అవుతుంది. కాబట్టి 1 ఇస్తాం, ఇచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్ ఎంట్రీకి కాంపౌండ్ ఎంట్రీకి వెళ్తాం. కాంపౌండ్ ఎంట్రీ క్వింటాల్ తీసుకుంటాం. క్వింటాల్కి 2 బ్యాగులు, క్వింటాల్కి 2 బ్యాగులు. బ్యాగ్ వచ్చి 50 కేజీ కాబట్టి క్వింటాల్ అంటే 100 కేజీస్, కాబట్టి 2 బ్యాగులు. సో ఈ విధంగా తీసుకొని మనం క్రియేట్ చేసేసాం, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చూడండి క్వింటాల్కి 2 బ్యాగ్స్. ఇప్పుడు స్టాక్ ఐటమ్కి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వచ్చేసేసింది 2. సో ఫస్ట్ షుగర్కి వెళ్తాం, కేజెస్ మెయిన్. ఇక్కడ వచ్చి క్వింటాల్కి 2 బ్యాగ్స్ అనేది తీసుకుంటాం. కాబట్టి ఒక బ్యాగ్కి ఎన్ని కేజీలు, 50 కేజీలు. సో క్వింటాల్కి ఏమో 2 బ్యాగులు, ఒక బ్యాగ్కి 50 కేజీలు. అంటే 50 కేజీలు ఒక బ్యాగు ఇంటూ 2 బ్యాగ్స్ అంటే 100 కేజీస్ క్వింటాల్కి. సో ఈ విధంగా మనం
క్రియేట్ చేయాలి. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది అలాగే తీసుకున్నా. ఇక్కడ కేజెస్ కింద ఇది కూడా అంతే, 2 క్వింటాలు బ్యాగ్సే కేజెస్. కాబట్టి క్వింటాల్ ఆఫ్ 2 బ్యాగ్స్, ఒక బ్యాగ్ వచ్చి 50 కేజెస్. ఎంత ఉంటే అంత. ఒకవేళ సపోజ్ ఇది 100 కేజెస్ షుగరు, వీటి 50 కేజీస్ కదా, దానికి వచ్చి బ్యాగ్ 100 కేజీస్ తీసుకోవాలి. సరేనా? బ్యాగ్కి 100 కేజీస్ తీసుకోవాలి. దీని కింద అదే, దీనికి వచ్చి బ్యాగ్కి 50 కేజీస్, అట్లా ఎంత ఉంటే అంత. ఆ విధంగా 1 బ్యాగ్ ఈజ్ ఈక్వల్ 50 కేజెస్. ఒక 100 కేజెస్, 1 బ్యాగ్ ఈజ్ 100 కేజెస్. దీనికి నంబర్లు ఇచ్చాము, 212222 ఇచ్చాము. దీనికి కూడా ట్యాక్సబుల్, దీనికి కూడా 5% తీసుకున్నాం. ఓకే, ఈ 2 తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 తీసుకొని మనం ఏం చేసాం, ఇప్పుడు ఇది మనం ఇంట్రెస్ట్ ఇప్పుడు చేయొచ్చు. పర్చేజ్ చేసాం, సో కంపెనీని క్రియేట్ చేసాం, లెడ్జర్లన్నీ క్రియేట్ చేసాం, యూనిట్ కూడా తయారు చేసాం. మెయిన్ యూనిట్ 2, 3 సింపుల్ యూనిట్స్ తయారు చేసి ఒక మెయిన్ యూనిట్ అట్టే ఉంచేసి మిగతా 2 పెద్ద యూనిట్లు ఉంటే వాటికి కాంపౌండ్ యూనిట్ తయారు చేసాం. స్టాక్ ఐటమ్ వేసేటలో క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ యూనిట్ తీసుకొని ఆల్టర్నేటివ్ ఎఫ్టోల్లో తీసుకొని ఆల్టర్నేటివ్ యూనిట్ కింద ఆ యొక్క కాంపౌండ్ యూనిట్ తీసుకుంటే అది అడుగుతుంది. ఆ కాంపౌండ్ యూనిట్లో సెకండ్ యూనిట్ చిన్న యూనిట్, ఆ యూనిట్కి మెయిన్ యూనిట్కి రిలేషన్ అడుగుతుంది, అది ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం ఓచర్స్ ఎంటర్ చేద్దాం. చూడండి, ఓచర్స్కి వెళ్తే నేను చేస్తున్నాం 1, 6. కాబట్టి 1, 6 మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, నేను చూడండి ఇక్కడ దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. దీని ముందు ఆల్టర్నేటివ్ యూనిట్లో నేను ఫస్ట్ ప్రాబ్లం చేశాను, దీంట్లో బ్యాంకులో డిపాజిట్ చేశాం. రెండో ప్రాబ్లం మిమ్మల్ని చేయమన్నాను, దీంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం, చేయమన్నాను. ఇక్కడ ఈ దీంట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రాబ్లం నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాను, రెండో ప్రాబ్లంలో డిపాజిట్ ఇచ్చాను. ఈ డిపాజిట్ నేను నిన్న చేశాను కదా ఆల్టర్నేటివ్ దానికి, అదే విధంగా ఈ డిపాజిట్ని మీరు చేయండి. నేను మీకు ఇచ్చిన హోంవర్క్లో ఇచ్చిన దాంట్లో దీంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్, దీంట్లో రెండో ప్రాబ్లం, దీంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ప్రాబ్లం ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. అది అయిన తర్వాత క్రియేట్ చేసాం, కంపెనీని మనం క్రియేట్ చేసాం, క్రియేట్ చేసి నంబర్ అంతా ఇచ్చేసాం, సెట్ చేసాం. తర్వాత మనం ఓచర్లకు వచ్చినప్పుడు, ఈ ఓచర్లకు వచ్చేటప్పుడు ఓచర్లు వేయాలి. కానీ ఇక్కడ చూడండి, ఇది నంబర్ ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ. కొత్త కంపెనీ అయితే క్యాపిటల్ తెచ్చాడు, డిపాజిట్ చేశాడు, అది రెండో ప్రాబ్లం. క్యాపిటల్తో స్టార్ట్ చేశాడు, తర్వాత డిపాజిట్ చేశాడు అన్నాం. ఇది వచ్చి ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్, దీనికి డిపాజిట్ ఏముండవు. సో స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం చేస్తాం మనం, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లెడ్జర్, ఎక్కువ లెడ్జర్లు ఉన్నాయనుకో అప్పుడు మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళి లెడ్జర్ తీసుకుంటే ఇక్కడ అన్ని గ్రూపులు అన్నీ వస్తాయి. ఇక్కడ మల్టీ మాస్టర్స్ అని తీసుకొని మల్టీ క్రియేట్ అన్నామంటే ఇక్కడ అన్ని గ్రూప్, ఆల్ ఐటమ్స్ అన్ని గ్రూపులు తీసుకొని ఇక్కడ లెడ్జర్ నేము ఇక్కడ గ్రూప్ ఇచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ అక్కడ వేయచ్చు. మూడే కాబట్టి మనం ఎన్ని అక్కర్లేదు, జస్ట్ మనం మామూలుగానే దీంట్లోనే క్రియేట్ చేసి, నేను ఆల్టర్కి వెళ్తున్నాను, ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. చేంజ్ చేసిన ఫస్ట్ ఏంటి, క్యాపిటల్. చూడండి, క్యాపిటల్ నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ లాస్ట్కి రావాలి కర్సరు, ఎంటర్ నొక్కకుండా లాస్ట్ ఇక్కడ పెట్టి మనం క్లిక్ చేసామంటే ఇక్కడ నంబర్ ఇవ్వలేదు కాబట్టి ఉండండి, క్యాపిటల్కి నంబర్ లేదు ఇది. సో ఇది వచ్చి 3,5,25,000 తీసుకుంటే క్యాపిటల్ అనేది డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా దానికి ఇచ్చిన గ్రూప్ క్యాపిటల్ అకౌంట్, గ్రూప్ని బట్టి 5,25,000 అంటే క్యాపిటల్ అంటే క్రెడిట్. సో క్రెడిట్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా, ఇక్కడ బ్యాలెన్స్ కూడా తీసుకుంటుంది. మనం ఏది ఎంటర్ చేస్తే అసెట్ అయితే డెబిట్, లైబిలిటీ అయితే క్రెడిట్, అప్డేట్ అయిపోయి లాస్ట్కి 2 ఈక్వల్గా ఉండాలి. ఇది అయిపోయింది. రెండవది వచ్చి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం క్రియేట్ చేసేవి. ఇక్కడ ఈ క్రియేట్ చేసినప్పుడు ప్రతిదీ క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసినప్పుడే లాస్ట్కి వచ్చినప్పుడు అక్కడ బ్యాలెన్స్ వేయాలి. సో ఇక్కడ దీంట్లో కూడా అంతే. ఇప్పుడు మామూలు క్రియేట్ చేస్తే అన్నీ ఎంటర్ చేసుకుంటూ వస్తాం కదా, లాస్ట్లో ఇక్కడికి వస్తాం. లాస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఈ బ్యాంక్ కాబట్టి లేట్ అవుతుంది, సారీ. లాస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ ఎంత, 5 lakhs. సో 5 lakhs బ్యాంకు 5 lakhs బ్యాలెన్స్. బ్యాంక్ అంటే అసెట్ కదా, బ్యాంక్ అంటే మన డబ్బు బ్యాంక్లో ఉంది, డెబిట్. సో 5 lakhs డెబిట్ తీసుకుంది, బ్యాలెన్స్ డిఫరెన్స్ 25,000. దాని తర్వాత నెక్స్ట్ ఏంది, క్యాష్ అనేది బై డిఫాల్ట్ మనం ఏం క్రియేట్ చేయక్కర్లా, ఈ క్రియేట్ చేసాం, అది క్రియేట్ చేయగల ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటుంది బై డిఫాల్ట్. లాస్ట్కి వచ్చి క్లిక్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది ఎంత, 25,000. అది అసెట్ డెబిట్. చూడండి, 525 బ్యాలెన్స్ సరిపోయింది. ఇట్లా మనం అంటే ఏమైనా పేమెంట్ వాటికి అని చెప్పి నేను అలా ఇచ్చాను, నిన్న ఇచ్చిన ప్రాబ్లంలో ఇది ఇచ్చాను, అది మిమ్మల్ని చేయమన్నాను, ఇప్పుడు నేను చేస్తున్నాను. సో అది అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఓచర్లు వేయాలి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా తీసుకుంటాం, తర్వాత ఓచర్లలో 1, 6 ఈ 1, 6
మనం ఏం చేస్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి F9కి వెళ్తాం. పర్చేజ్ చేస్తున్నాం 16. ఇక్కడ ఎంత ఎవరి దగ్గర నుంచి దానికి వచ్చి మన బిల్లు ఉంది కదా, ఫస్ట్ వాళ్ళ యొక్క సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ వేయాలి. సో తీసుకుంటాం, కాపీ చేసాం, ఎంటర్ చేసాం. అదే డేట్ వచ్చింది 16. పార్టీ నేమ్ ఏంటి, రాఘవ ఎంటర్ప్రైజెస్. రాఘవ ఎంటర్ప్రైజెస్. దీన్ని ఆల్రెడీ నేను క్రియేట్ చేసి అన్ని ఇచ్చాను. ఇక్కడైనా సరే తీసుకుంటే ఇక్కడ ఇది డీటెయిల్స్ అంటే రిసిప్ట్ టు డెలివరీ డీటెయిల్స్ అన్నమాట. సరేనా, అది వచ్చి అది గూడ్స్. ఇది నెక్స్ట్ వస్తే పార్టీ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ యాక్సెప్ట్ చేస్తాం. ఏం చేసాం, మనం పర్చేజ్ చేసాం కాబట్టి పర్చేజ్ తీసుకుంటాం. ఈ పర్చేజ్లో మనం ఏం లేదు, పర్చేజ్ అకౌంట్స్ ఇస్తాం, ఇంకేమి ఇవ్వకుండా ఏదైతే జిఎస్టీ రేట్ అండ్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ స్టాక్ ఐటెంలో ఇచ్చాం కదా అది. కాబట్టి ఇక్కడ గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి, యాక్సెప్ట్. అసెట్ అయితే క్యాపిటల్ గూడ్స్. ఇప్పుడు ఏం పర్చేజ్ చేసాం మనం, ఇది వచ్చి ఓన్లీ క్వాంటిటీనే, ఏమంటామంటే ఎక్స్పైరీ డేట్లు అవి కాదు. మనకి షుగర్ పర్చేజ్ చేసాము కాబట్టి షుగర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ అది మనకు అక్కర్లేదు. ఇక్కడికి వచ్చి మనం ఎంత పర్చేజ్ చేసాం, 10 క్వింటాల్ పర్చేజ్ చేసాము. సో అది 10 క్వింటాల్స్ పర్చేజ్ చేసాం. 10 క్వింటాల్స్ అంటే ఎంత అవుతుంది, 1 కేజీ 1 క్వింటాల్ 2 బ్యాగ్స్ అంటే 10 క్వింటాల్స్ అంటే 10 × 2 20. సో 10 క్వింటాల్స్ 20 బ్యాగ్స్ పోతే 550 కేజీ అంటే 20 బ్యాగ్స్ ఇంటూ 50 కేజీ అంటే ఎంత అవుతుంది, 20 × 50 ఎంత అవుతుంది, 20 × 50 20 బ్యాగ్స్ ఇంటూ 50 కేజీ అంటే 1000 కేజీ టన్ను. 1000 కేజీ అయింది. 1000 కేజీ అయితే 10 క్వింటాల్స్ డివైడెడ్ బై 10 బ్యాగ్స్ అంటే 2 బ్యాగ్స్ కదా, డివైడెడ్ అదే మనకు చూసుకుంటే అదే చూపిస్తుంది, క్వింటాల్స్ చూపిస్తుంది అన్ని. మన క్వింటాల్సే కదా. సో 10 అంటే అది క్వింటాల్ చూపిస్తుంది. 10 బ్యాగ్స్ క్వింటాల్ అంటే 1000 కేజీస్ అంటే క్వింటాల్కి 10 కేజీసే కాబట్టి 10 క్వింటాల్కి 100 కేజీ కాబట్టి 10 క్వింటాల్స్ అని చూపిస్తుంది అదే. కాబట్టి ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకు వచ్చి అది ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లైబుల్. ఎంత పర్చేజ్ చేసాం మనం, ఎలా అయినా పర్చేజ్ చేయొచ్చు. మనం ఎంత పర్చేజ్ చేసాం, 10 క్వింటాల్స్. సో 10 అని ఇచ్చినట్టయితే అది అక్కడ ఏం చేస్తుంది, మెయిన్ యూనిట్ రిపోర్టింగ్ యూనిట్ అన్నాం కదా, మెయిన్ యూనిట్ తీసుకుంటుంది. ఏంది ఇది, మెయిన్ యూనిట్ మనం తీసుకుంది కేజెస్. కాబట్టి ఇలా ఇచ్చినట్టయితే 10 కేజీ అని తీసుకుంటుంది. కానీ అలా కాకుండా మనం ఏం చేయాలంటే అక్కడ 10 అని ఇచ్చి మనం దేంట్లో పర్చేజ్ చేసి, ఏ క్వాంటిటీ పర్చేజ్ చేసింది, ఏ యూనిట్, క్వింటాల్. సో 10Q అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా 10 క్వింటాల్ అంటే క్వింటాల్కి 2 బ్యాగులు, బ్యాగుకి 50 కేజీలు కాబట్టి 100 కేజీలు అవుద్ది. ఆ విధంగా 100 కేజీలు ఇంటూ 10 క్వింటాల్స్ 1000 కేజెస్ అని చెప్పి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. 1000 కేజెస్. మనం అదే టన్ తీసుకుంటే 1 టన్ అయ్యేది. సో 1000 కేజెస్ కింద చూడండి. 10 అనేది క్వింటాల్స్. చూడండి, ఫస్ట్ యూనిట్ క్వింటాలు, తర్వాత బ్యాగ్స్. 10 అనేది క్వింటాల్స్, కింద బ్యాగ్స్లో మనం క్వింటాల్కి 2 అని ఇచ్చాం కదా నెంబరు. 20 క్వింటాల్కి ఒకటి ఇచ్చాం మనం, అది ఒకటి తీసుకుంది. క్వింటాల్కి 2 ఇచ్చి ఉండాలి మనం. పని చేద్దాం ఉండండి. ఇక్కడ క్వింటాల్ ఉంది కదా మనకి, ఈ క్వింటాల్ అనేది ఇక్కడికి వెళ్దాం. ఇక్కడే ఉండి ఎఫ్ ఇక్కడ వచ్చి పైన సో గో టుకి వెళ్ళామంటే దాంట్లో ఆ ఓచర్ని మనం మాస్టర్ని ఆల్టర్ చేయాలి కాబట్టి మాస్టర్ తీసుకొని దాంట్లో చూడండి యూనిట్ ఉంది కదా, యూనిట్లో మనం క్వింటాల్ తీసుకున్నాం కదా, క్వింటాల్కి 2 యూనిట్లు ఇచ్చాం. ఓకే, అది కాకుండా బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్కి కూడా 10 క్వింటాల్కి 2 యూనిట్లు ఇచ్చాం. 2 యూనిట్లు కరెక్టే, క్వింటాల్కి 2 యూనిట్లు. దాని తర్వాత టన్ను మనకు అక్కర్లే, ఇప్పుడు మనకి క్వింటాల్కి 2 యూనిట్లు ఇచ్చాం. అలాగే కేజీకి 3 అంటే మనకు అక్కర్లేదు ఇప్పుడు మన ప్రస్తుతానికి. దాని తర్వాత బ్యాగ్కి ఒకటే ఇచ్చాం, కానీ బ్యాగ్ కూడా 50 కేజెస్ కదా, కాబట్టి 49 వరకు కేజెస్ కాబట్టి మర్చిపోయాం. ఒకటి కాదు, మనం 2 ఇవ్వాలి. దీనికి కూడా 2 ఇవ్వాలి. ఇప్పుడు మనం చూడండి, అది ఎంత 2 బ్యాగ్ మనం పర్చేజ్ చేసింది ఎన్ని, 10 క్వింటాల్స్ పర్చేజ్ చేసాం అంటే 10 × 20 బ్యాగ్స్. మనం ఒకటే ఇచ్చాం కదా, అది తీసుకోలేదు కాబట్టి తీసుకుంటే ఇది అయిపోయింది. దీని తర్వాత తీసుకున్నాం యాక్సెప్ట్. దీన్ని యాక్సెప్ట్ చేసాం. బ్యాగ్కి 2 దానికి కూడా బ్యాగ్ కంటే నేను మర్చిపోయిన 2 ఉంటే ఒకటి కాదు. ఒక బ్యాగుకి 50 కేజెస్ అంటే 49 వరకు కేజెస్, 50 అంటే ఇది కాబట్టి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. కేజం చూడండి, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వింటాలు తీసుకున్నాం. క్వింటాళ్ళు మనం పర్చేజ్ చేసింది 10 క్వింటాళ్ళు. 10 క్వింటాల్స్ పక్కన
బ్యాగులు కూడా ఇవ్వాలి. ఇది బ్యాగులు వచ్చి ఎన్ని బ్యాగులు మనం తీసుకుంది 10 క్వింటాలకి 2 బ్యాగులు అంటే 20 బ్యాగులు అని రావాలి. ఇక్కడ రాలేదు, చూద్దాం. ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్. షుగర్ పర్చేజ్ చేసాం. దీని షుగరు ఇది అయిపోయింది. ఎంత పర్చేజ్ చేసాం, రేట్ ఎంత, ఎంత అమౌంట్, ఎంత పర్చేజ్ చేసింది 3500 రూపీస్ పర్ క్వింటాల్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, 3500 రూపీస్ అని ఇస్తాం. 3500 రూపీస్ పర్, అదేం చేస్తుంది, మెయిన్ యూనిటే తీసుకుంటుంది ఇందాకలాగా. సో పర్ కేజీ అని తీసుకుంటుంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలా, ఈ కేజీని తీసేసి క్యూటీఎల్ పర్ క్వింటాల్ అని తీసుకుంటే అప్పుడు 3500 రూపీస్, సారీ పర్ క్వింటాల్ 3500 రూపీస్ కదా. మామూలుగా అయితే అది పర్ కేజీ అని తీసుకుంటుంది 3500 రూపీస్. మొత్తం ఎంత అయింది ఇప్పుడు అక్కడ అమౌంట్ 3500 ఇంటూ 10 క్వింటాల్స్ ఎంత అయింది, 35,000. ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఏంటి, షుగర్ తర్వాత వీటు తీసుకుంటాం. వీటు ఎంత పర్చేజ్ చేసాం, వీటు కూడా మనం 10 క్వింటాల్స్ పర్చేజ్ చేసాం. 50 కేజీస్ ఉండేటువంటి బ్యాగులు అంటే 15 కేజీస్ 15 క్వింటాల్స్. సో 15 పక్కన క్యూ ఇచ్చినట్లయితే 15 క్వింటాల్స్ తీసుకున్నాం. 15 క్వింటాల్స్ ఎంతగా పర్చేజ్ చేసాం, 3000 రూపీస్ పర్ క్వింటాల్. 3000 రూపీస్ ఇంటర్ చేసి ఇక్కడ కూడా పర్ క్యూ అని ఇచ్చామంటే, క్వింటాల్ పర్చేజ్ చేసాం, పర్ క్యూ అని ఇచ్చామంటే 3000 రూపీస్ క్వింటాల్ కాబట్టి 15 ఇంటూ 3 45,000 తీసుకుంటుంది. అదే 3000 మనం క్వింటాల్ ఇవ్వకుండా ఉంటే 3500 రూపీస్ పర్ కేజీ అంటే 3000 పర్ కేజీ అంటే ఎంత, 150 ఎంత 1500 కేజీ. 1500 ఇంటూ 3000 అంటే లక్షల్లోకి వెళ్ళిపోతుంది. అది అన్నమాట. ఆ విధంగా కరెక్ట్ తీసుకుంటాం. దీని తర్వాత సిజిఎస్టి హెచ్జిఎస్టి తీసుకుంటాం. సో ఇది బిల్ నంబర్. సో న్యూ రెఫరెన్స్ ట్యాక్స్ అమౌంట్ ఏంటి, సారీ ఉండండి, ఇక్కడ సండే క్రెడిటార్స్ తెలంగాణనే కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి తీసుకున్నాం. యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసాం. రెండు 5% కదా. సో 80,000 ఇంటూ 2.5% అంటే సో 2000 కరెక్ట్గానే వచ్చింది. సో తీసుకుంటే ఇక్కడికి వస్తే ఓకే. సో ఇది అమౌంట్ వచ్చింది. ఇప్పుడు మనం చూడండి, ఆల్ట్ ఏ ఆల్ట్ F1కి వెళ్తే చూడండి, ఇది వచ్చి 5% కదా. కాబట్టి 2.5% సిజిఎస్టి హెచ్జిఎస్టి 1025 రెండు కలిపి 2250 1750. ఇది అమౌంట్ తక్కువ కదా, 1750 మొత్తం కలిపి 4000 రూపీస్. రెండు కలిపి ట్యాక్స్ 4000 యాక్సెప్ట్ చేసేసాం. అయిపోయింది, మనం పర్చేజ్ చేసేసాం, అయిపోయింది. దీని తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ చూడండి, ఇది అంతా పర్చేజ్ చేసేసాం జిఎస్టితో సహా. ఇప్పుడు మనం 2 జూన్, సో 2 జూన్ నాడు మనం ఏం చేస్తాం, సేల్ చేస్తున్నాం. సో సేల్స్ వోచర్ తీసుకోవాలి. 2 జూన్ చూడండి, 2 జూన్ కాబట్టి ఇప్పుడు కొడితే థర్డ్ చూపిస్తా అంటే 2 ఉంది కాబట్టి ఇక్కడ తీసేసుకుంటే సేల్ చేసాం. ఎవరికి, ముఖేష్ ఎంటర్ప్రైజెస్ అన్రిజిస్టర్డ్ డీలర్ వాళ్ళకి వచ్చి 40 lakhs లిమిట్ దాటుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ముఖేష్ ఎంటర్ప్రైజెస్ సండే క్రెడిటార్ చూడండి, తెలంగాణనే అన్రిజిస్టర్డ్ తీసుకుంటాం. ఏం చేసాం, సేల్ చేసాం. సేల్స్ ఎంటర్ చేస్తాం. ఏమేమి సేల్ చేసాం, సేల్స్ ఇప్పుడు వచ్చి క్వింటాల్ పర్చేజ్ చేసాం. మనం సేల్ చేసేటప్పుడు క్వింటాలు సేల్ చేయొచ్చు, బ్యాగులు సేల్ చేయొచ్చు, కేజీలు సేల్ చేయొచ్చు. మనం ఎలా సేల్ చేసినది రిపోర్టింగ్ మాత్రం కేజీల్లోనే, మెయిన్ యూనిట్ కేజీల్లో తీసుకుంటుంది. అలాగే ఈ రేట్ అనేది వాడు బ్యాగ్ ప్రకారం అమ్మి ఉండొచ్చు, బ్యాగ్ ప్రకారం రేటు, క్వింటాల్ రేట్ అమ్మి ఉండొచ్చు. ఏది ఇస్తే ఆ రేట్ తీసుకోవాలి. సో నంబర్ 1 షుగర్ చేసాం. ఇక్కడ చూస్తే ట్రాకింగ్ నంబర్ లేదు. క్వాంటిటీ ఎంత మనం చేసింది, 5 bags అమ్మాం. 5 బిఎన్ నొక్కాలి. 5 bags అంటే ఒక బ్యాగ్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఒక బ్యాగ్కి 50 కేజీలు. 5 bags అంటే 5 into 50 250 కేజీ అంటే చూడండి, 250 కేజీ అంటే 100 కేజీస్ ఒక క్వింటాల్, 2.1 కేజీ. ఓకే, 2.1 కేజీ ఎంతకు అమ్మాం, 1850 అని క్లిక్ చేస్తే పర్ కేజీ అని తీసుకుంటుంది. 1850 పర్ ఏ యూనిట్లో అని అమ్మొచ్చు మనం. 1850 ఇక్కడ పర్ కేజీ తీసుకుంటుంది, కానీ పర్ బ్యాగ్ ఇక్కడ బి నొక్కితే ఇది. సో ఇక్కడ బి ఇచ్చాం, అక్కడ బి ఇచ్చాం. సో పర్ బ్యాగ్ ఇక్కడ ఎన్ని బ్యాగులు కొన్నాం, ఇక్కడ రేటు కూడా బ్యాగ్ ప్రకారమే.
ఇక్కడ బ్యాగులు కొన్న క్వింటాల్ లెక్కన తీసుకొని అది కన్వర్ట్ అయిపోతుంది చూడండి. సో బ్యాగ్ తీసుకొని 9250 అది అయిపోయింది. నెక్స్ట్ V2 దీన్ని ఎలా సేల్ చేసాం? అమ్మింది 7 బ్యాగ్స్ కాబట్టి 7B అని ఇస్తాం. 7 బ్యాగ్స్ ఆటోమేటిక్గా చూడండి 7 బ్యాగ్స్ అయితే ఇది ఆటోమేటిక్గా 7 బ్యాగ్స్ అంటే 3.1 7 బ్యాగ్స్ అంటే 7 × 50 సరేనా 350 kg 350 kg అంటే 300 అంటే 3 క్వింటాలు 0.1 క్వింటాల్ సరేనా 50 kg అంటే 3 క్వింటాల్స్. ఈ 1 అనేది ఏంటంటే 50 kg అనేది 1 బ్యాగ్ అది అన్నమాట. 50 kg 1 బ్యాగ్ కదా. సో ఇది సెకండ్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్. ఇది క్వింటాల్, ఇది వచ్చి క్వింటాల్ ఫస్ట్ది, రెండవది 1 బ్యాగ్ 3.1 అన్నాడు, పక్కన క్వింటాల్ ఇచ్చాడు అది. సో దీన్ని ఎంత కమ్మాం మనం? దీన్ని 3750 కమ్మినాం. 3750 ఏ రేటు? కేజీ రేటు కాదు, 3750 ఫర్ క్వింటాల్. క్వింటాల్ 3750 అంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. క్వింటాల్ 3750 క్వింటాల్ అయితే డివైడెడ్ బై క్వింటాల్ అంటే 100 kgs 3750 మనం అమ్మింది ఇంటూ 350 kg అంటే 13,125 ఆటోమేటిక్గా అదే క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇది అమ్మేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకొని ఇప్పుడు కింద CGST SGST ఇచ్చేసాం, అయిపోయింది. సో మన సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఇది ఏంది మెసేజ్ వచ్చింది? ట్యాక్స్ క్యాల్కులేట్ కాలేదా? ఏంది? ట్యాక్స్ కరెక్ట్గానే ఉంది. ఏంటిది? ట్యాక్స్ అమౌంట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద వాల్యూ క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ ద ట్యాక్స్ రేట్. సో ట్యాక్స్ రేట్ ఏమన్నా మనం తప్పి చూద్దాం, మళ్ళీ చూద్దాంలే. ఓకే అది రాదు, ఓకే అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2వ తేదీ సోల్డ్ టు రత్నకుమార్. సో అదే రోజు నాడు సేల్ చేస్తున్నాం రత్నకుమార్. సో రత్నకుమారు ఇతను కూడా డెటారే, కానీ ఇతను కన్స్యూమర్. ఇది వచ్చి అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్, ఇది వచ్చి కన్స్యూమర్ తీసుకుంటాం, కన్స్యూమర్కి అమ్ముతున్నాం. యాక్చువల్ చూడండి అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్, యాక్సెప్ట్ సేల్ చేస్తున్నాం. షుగర్ 25 kg. సో షుగర్ మనం అమ్మింది ఇక్కడ ఇస్తాం 25 kg. మనం అమ్మింది కేజీయే కదా మెయిన్ యూనిట్. ఇక్కడ క్లిక్ చేస్తే 25 kg తీసుకుంటుంది. చూడండి ఇక్కడ 25 kg అంటే క్వింటాల్స్ ఏం లేవు, పక్కన బ్యాగ్స్ ఉన్నాయి కదా, బ్యాగ్స్ ఉన్నాయి కదా. అంటే బ్యాగ్స్ అంటే 25 kg అంటే ఒక బ్యాగులో సగం కాబట్టి ఇది వచ్చి ఫస్ట్ది క్వింటాలు, రెండవది బ్యాగ్స్లో ఏమని అర్థం? 25 kg అంటే అర బ్యాగ్ 50 kg. సో 0.5 అనేది రెండవ యూనిట్. ఏంటి? రెండో యూనిట్ బ్యాగ్ 0.5 బ్యాగు. మనం అమ్మింది ఎంతకి? మనం అమ్మింది రేటు కేజీ లెక్కనే అమ్మినాం, కేజీ లెక్కన అమ్మాం, రేటు కూడా కేజీయే కాబట్టి 40 రూపీస్ అని ఇస్తే అది కేజీయే తీసుకుంటుంది. చూడండి మన మెయిన్ యూనిట్ ఏంది? కేజీ కదా, కాబట్టి కేజీ. కాబట్టి ఇక్కడ మనం 25 ఇస్తే 25 kg తీసుకుంది, ఇది 40 రూపీస్ కేజీ తీసుకుంది మెయిన్. సో మెయిన్ యూనిట్ ప్రకారం తీసుకుంటుంది అది. నెక్స్ట్ వీట్ సేల్ చేసాం. ఇది ఎంత? ఇది 35 kg సేల్ చేసాం, 35 kg. ఇది 35 రూపీస్ పర్ కేజీ. సో 35 రూపీస్ పర్ కేజీ, 35 రూపీస్ పర్ కేజీ తీసుకుంటే 35 × 35 అంటే 35 kgs అమ్మాం. 35 kgs ఇంటూ 35 రూపీస్ 1225. ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకొని యాక్సెప్ట్ చేస్తాం. అదే అయిపోయింది. ఇంకొక యూనిట్ ఉందా? 2 యూనిట్లే కాబట్టి కిందకి వచ్చి ఏం చేస్తాం? CGST SGST. చూడండి ఇక్కడ షుగరు మనం 5%. ఓకే V2 5%, 5% ప్రకారమే క్యాల్కులేట్ అయింది కదా, 5% ప్రకారమే క్యాల్కులేట్ అయింది. చూడండి ఇక్కడ 2 5%. సో మొత్తం తీసుకుంటే సో 1020 రూపీసా 40 × 25 40 రూపీస్ × 25. సారీ తప్పించావు, ఇక్కడ కేజీయే కదా, 25 kg × 40. సో 25 రూపీస్. మనం ఎంత అమ్మాం చూడండి ఇక్కడ 20 ఎంత అమ్మాం? 40 రూపీస్. సో 25 kg × 40 రూపీస్ పర్ కేజీ తీసుకున్నాం, మార్చాం బ్యాగ్ అని. 40 రూపీస్ పర్ కేజీ 1000 రూపీస్. 25 × 40. సో 25 kgs × 40 రూపీస్ 1000 రూపీస్. అదే రాలేదు మనకి, అందుకనే మనకి తప్పు వచ్చింది. ఏంది? మనకి అదే మెసేజ్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఇది వచ్చి పర్ కేజీ ఇచ్చాం, పర్చేజ్ చేసి సరిపోయింది. సో ఉండండి ఇక్కడ ఎర్రర్ రాదు. ఇప్పుడు ఏమి ఎర్రర్ రాదు, కరెక్ట్గా
క్యాల్కులేట్ అయిపోయింది. మళ్ళీ వస్తుందే. దీనికి కూడా అలా ఇచ్చామా? వీటి కూడా ఇచ్చామో చూద్దాం. వీటి కూడా ఇక్కడ వీటి వచ్చి ఇది పర్చేజ్ చేసి ఇది కూడా పర్ కేజీ అమ్మాం పర్ కేజీ 1225. ఇది కరెక్ట్గా ఇచ్చామే. సరే చూద్దాం, తర్వాత చూస్తాను, నేను చెక్ చేస్తాను. కామన్గా యాక్చువల్గా కరెక్ట్గా ఇచ్చాం కానీ రాదు. ఓకే, ఇది అమ్మేశాం. ఈ విధంగా 2 సేల్స్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ 2వ తేదీ చూడండి, మనం రాఘవ ఎంటర్ప్రైజెస్ నుంచి మనం పర్చేజ్ చేసాం కదా. ఏంటి పర్చేజ్ చేసినాం? స్టాకు. దానికి సంబంధించి 50,000 రూపీస్ చెక్ ద్వారా పే చేశాం. కాబట్టి ఇప్పుడు అదే రోజు 2వ తేదీ పేమెంట్ ఎఫ్ఐ తీసుకుంటే ఇది వచ్చి డబుల్ ఎంట్రీ. ఇది మీరు నేర్చుకుని సింగిల్ ఎంట్రీ కదా. సింగిల్ ఎంట్రీ తీసుకొని డబుల్ ఎంట్రీ తీసుకున్నాం. సింగిల్ ఎంట్రీ అది డబుల్ ఎంట్రీ తీసుకుంటాం. డెబిట్ పే చేసాం మనం. ఎవరికి ఎప్పుడు పేమెంటు జర్నల్ డెబిట్తో స్టార్ట్ అవుతాయి. డెబిట్ ఎవరికి స్టార్ట్ చేసింది? రాఘవ ఎంటర్ప్రైజెస్. మనం 84,000 ఇవ్వాలి. మనం ఎంత ఇచ్చాం? 50,000 రూపీస్ పే చేసాం. 50,000 రూపీస్ మనం పే అగైనెస్ట్ రెఫరెన్స్ 50,000. మిగతా అమౌంట్ పోతే ఇంకా 30,000 బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ క్రెడిట్ ఏం పే చేసాం మనం? బ్యాంకు ద్వారా. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తాం. స్టేట్ బ్యాంక్ అంటే చెక్ ద్వారా పే చేసాం. చెక్కులో నంబర్ ఎంత? ఇది తను ఇక్కడ తప్పించాం. ఇది నంబర్ 1. ఇది మనం ఇక్కడ ఇవ్వలేదు, నేను సెట్టింగ్స్ చేశాను, అది అవసరం లేదు. ఇప్పుడు ఏంది? ఇది 121,201 121,201. సో తీసుకోదు ఇది, ఎందుకంటే పక్కన రేంజ్ ఇచ్చాం కదా. ఆ రేంజ్ ప్రకారం చూడండి, ఇది ఫస్ట్ చెక్కే కాదు. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ చెక్కే ఇద్దాం. ఇక్కడ 00001 అని ఇస్తాం. 2 సెకండ్ నాడు. సో అమౌంట్ పే చేసాం, అయిపోయింది. సో దీంతో మనం అన్ని ఎంటర్ చేసాం. ఆ యొక్క ఎందుకు వస్తుందో, అదేంటిది, ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందో ట్యాక్స్కి సంబంధించి చెక్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఎంట్రీస్ వేస్తాం. దీనికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నా ఆల్టర్నేట్ ఎంట్రీ సింపుల్, ఈ కాంపౌండ్ ఎంట్రీస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. ఈ ప్రాబ్లంని చెయ్యండి. నేను చేసిన ప్రాబ్లమే చేయండి. ఈ 2వ ప్రాబ్లం కూడా మీరు చేయండి. వీడియోని పాజ్ చేసి, ఇది కొంత భాగం, మిగతా భాగం ఇక్కడ ఉంది. వీడియోని పాజ్ చేసి ఈ ప్రాబ్లం కూడా మీరు చెయ్యండి. ఈ 2 ప్రాబ్లమ్స్ నేను చేసిన ప్రాబ్లమే 1-2 సార్లు చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా 1-2 సార్లు చేయండి. ఇంకేదైనా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా మీకుంటే తీసుకొని దాన్ని కూడా ఎంటర్ చేయండి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. సో దీంతో ఇది ముగిస్తున్నాను ఈ యొక్క సెషన్. సో నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఆల్ ద బెస్ట్.